ఈ రోడ్డు పైన స్థలం కావాలని అడిగినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి దర్శనంలో నాకు ఈ స్థలాన్ని చూపించిన తర్వాత ఆ స్థలంలోకి వెళ్ళి నేను పేకాకులు తెలుస్తున్నాను, చీపలు తీసుకుని ఎక్కడ స్థలం అని నేను ప్రార్థన చేసి 2-3 చోట్ల స్థలం చూసాము. బేరం అయిపోయింది, 50,000కి ఒక స్థలం బేరం అయిపోయింది, కానీ అక్కడ అవ్వలేదు. ఒక చోట అయితే కొలతకు కూడా మరి కన్నంగా వచ్చారు కొలటానికి, అది అవ్వలేదు. కానీ ఎక్కడ ప్రభావాన్ని చెప్తామన్నప్పుడు దేవుడి స్థలాన్ని చూపించారు. స్థలం కొన్న 4,000 స్లాబ్ అయ్యేలా అది కూడా నువ్వు చెప్పుతండి, నువ్వు ఎలా చెప్తే నేను అలా చేయడానికి పూనుకుంటాను, నాలో ఏమీ లేదు, సమస్తం జరిగించేవాడు నీవే. మరి శూన్యంలో సృష్టిని కలిగించినటువంటి దేవుడు, ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా జరిగించగల శక్తిమంతుడు గనుక నాలో మాలో ఏమీ లేదు, నువ్వు ఏదైనా చేయగల సమర్థుడు. స్థలం ఇచ్చావు గనక మందిరం కూడా ఈ తండ్రిని ప్రార్థన చేసినప్పుడు మరి ఈ స్థలంలోనికి పెద్ద లారీతో ఐరన్ పిక్క ఈ సిమెంట్ బస్తాలు దించుతున్నట్లు దేవుడు చూపించారు. నిజంగా దర్శనాన్ని చూసినప్పుడు చాలా పెద్దగానే దేవుడు చూపిస్తున్నారు. నేనైతే భయపడుతున్నాను, నా దేవుడిని సమర్పించాలి అని నేను ముందు అడగడానికి ఎప్పుడు లేకుండా విశ్వాసంలో దేవుడు కార్యాలు జరుగుతాయని నాకు చెప్పినప్పుడు నిజంగా నేను రెండు కార్యాలు ఎప్పుడు నేను ఆత్మీయుల అభిషిక్తులు వారి విశ్వాసముతో పరిచయం చేస్తూ ఉన్నారు కనుక వారి విశ్వాసాన్ని బట్టి నేను కూడా ముందడిగి వేస్తూ ఉండగా దేవుడు నా పట్ల ఎన్నో కార్యాలు, సంఘం పట్ల ఎన్నో కార్యాలు. ఇదివరకు సంఘంలో ఎంతో మంది బలహీనలు ఉండేవారు, పోగులు కట్టించుకుని ఉండేవారు. నేను కూడా బలహీనంగానే ఉండేదాన్ని. ఎప్పుడైతే తరిపిక పొంది నాకు అభిషేకం ఇచ్చి సేవలో మరి అడుగు పెట్టడానికి దేవుడు సహాయం చేస్తారో, దైవజనులు అభిషేకించిన సేవలో ముందుకు సాగమ్మ ధైర్యంగా ఎప్పుడు చెప్పారో అప్పటి నుంచి కూడా ఈ సమయం వరకు కూడా దేవుని కృప కాపు ఇంకా దేవుడు అద్భుత కార్యము ఆశ్చర్యకారం చేసి పరిచయం ముందుకి నడిపించి నామానికే మహిమ ఘనత ప్రభావం తెచ్చుకునేలాగా మరి యొక్క సాక్ష్యాన్ని నేను ముగించుకుంటున్నాను. చెప్పాలని చాలా ఉంది కనుక నా కొరకు పరిచర్య కొరకు ప్రార్థించాలని దైవజనులను ఇక్కడ ఉన్నటువంటి నా తోటి దైవ సేవకులను అలాగే కూడినటువంటి సంఘమును కూడా కోరుకుంటూ ఈ యొక్క మరి సాక్ష్యాన్ని ముగించుకుంటున్నాను. హల్లెలూయా. మందిరమునకు వెళ్ళుదమని జనుల పలుకగా నేను సంతోషించితిని. యెహోవా మందిరమున
చేసుకుని మరి అయ్యగారికి సమయాన్ని అప్పగిద్దాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడా, మహాగరుడ, మహోన్నతుడా, దయగల స్వామి నీకు స్తోత్రాలయ్యా. ఎంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, సాక్ష్యాల ద్వారా నీ నామాన్ని మహిమపరచు.